తాడేపల్లి భూపాలపల్లి సర్కిల్ దగ్గర ఉంటే కాకతీయ రీహాబ్ సెంటర్ దగ్గర ఉన్నా. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో రీహాబ్ సెంటర్ లోపలికి వచ్చా. ఫస్ట్ చాలా మందికి డౌట్ ఏంటి అండ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు అండ్ అందుపాటు రూమ్స్ ఎలా ఉంటాయి అండ్ నర్సింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఫిజియోథెరపీ పైన డిపెండ్ అయ్యే వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మొత్తం. దెన్ వి స్టార్ట్ విత్ ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ఫిజియోథెరపీ. మాధవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. సో చాలా మందికి ఏంటంటే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ని దగ్గరుండి చూసుకోవాలని అనుకుంటారు, ఎవ్రీ సర్వీస్ చేయాలి అని ఒక, కాకపోతే అది పాసిబుల్ అందరికీ అవ్వదు. బట్ రీహాబ్ సెంటర్లో వాళ్ళని డ్రాప్ చేసినా కూడా అదో టెన్స్. సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఇక్కడ మన దగ్గర కంప్లీట్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళకి, పార్షియల్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళకి, ఇంకా ఏజ్లో పెద్దవాళ్ళు అయ్యి ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఏమైనా జరగవచ్చు అన్న భయము ఆందోళన ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక్కడ ఫిజియోథెరపీతో పాటు డాక్టర్ మానిటరింగ్, హెల్త్ మానిటరింగ్ కూడా ఉంటుంది. 24/7 మనకు నర్సెస్ మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకు పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు, కేర్ గివర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు కేర్ గివింగ్ చేస్తూ ఉంటారు. అంటే జస్ట్ లైక్ వాళ్ళ డైలీ చోర్స్లో వాళ్ళకు తోడు ఉండి వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవడానికి సహాయపడుతూ ఉంటారు. దాని తర్వాత టైం టు టైం వాళ్ళకి మెడికేషన్ కానీ, లేకుంటే ఏమైనా చిన్న చిన్న ఇల్నెస్ వస్తే వాళ్ళకి వాటికి ట్రీట్మెంట్ కానీ, ఫుడ్ అనేది జనరల్గా ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే పెట్టుకుని తినాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనమే డైరెక్ట్ వాళ్ళకు వాళ్ళ బెడ్ దగ్గర తీసుకెళ్ళి సర్వ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు సురేష్ ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీ, ఇది ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్. సో జనరల్ గా ఫిజియోథెరపీ అంటే రీహాబ్ లో కొన్ని అవర్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది ఫిజియోథెరపీ? అండ్ దాంతో పాటు నర్సింగ్ సర్వీసెస్ అన్నప్పుడు మాత్రం డే టైమ్ లో ఉండడం, నైట్ టైం అవైలబుల్ లేకపోవడం, ఇదంతా గందరగోళంగా ఉంటుంటుంది. సో దేనికి షిఫ్ట్ వైజ్ మెయింటైన్ అవుతూ ఉంటుందండి. ఫిజియోథెరపీకి వచ్చేసరికి మీకు ఓన్లీ ట్వైస్ ఎ డే చేపిస్తారు ప్రతి రెసిడెంట్ కి. అది సరిపోతుంది. ఫిజియోథెరపీ ట్వైస్ ఎ డే ఈజ్ ఎనఫ్. దాని తర్వాత అవసరం ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే ఫిజియోథెరపీ చేయడం వల్ల వాళ్ళకున్న ఏదైతే ఏ సైడ్ అయితే వీక్గా ఉంటుందో అది స్ట్రెంగ్తన్ కావడానికి, మళ్ళీ వాళ్ళ హెల్త్ రీకూప్ అయ్యి మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ మొబిలిటీ ఉండడానికి దోహదపడుతుంది. సో ఇది ఫిజియోథెరపీ రూమ్ అండి. ఎట్ ప్రజెంట్ మన దగ్గర కృష్ణారెడ్డి గారు అండ్ సురేష్ గారు. సురేష్ గారు వచ్చేసి ఒక 4 months బ్యాక్ జాయిన్ అయ్యారు. తను డౌన్ సిండ్రోమ్ అండ్ సర్వైకల్ మైలోపతితో జాయిన్ అయ్యారు. అంటే తను చెప్పలేడు ఏది, తనంతా తను చెప్పలేడు, ఆకలిస్తుందని చెప్పలేడు, లేకుంటే తనకు ఏది అవుతుందో అతను ఎక్స్ప్రెస్ చేసుకోలేడు. కాకపోతే తనని మనం దగ్గరుండి ఎట్లంటే చిన్న పాపలను చూసుకున్నట్టు చూసుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లల కంటే ఓకేనండి, అది ఇట్స్ ఈజీ జాబ్. అంటే యాజ్ అ మదర్ కానీ, లేకుంటే కేరింగ్ కానీ, మా అమ్మమ్మలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చేయగలుగుతారు. కానీ వయసు పెరిగిన కొద్దీ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఒకటి ఏంటంటే మనము ఒక గ్రోనప్ చేయడం వేరు, ఒక చిన్నపిల్లల్ని చూడడం వేరు. సో అట్లాంటి కేర్ మన దగ్గర ఉంటుంది. చాలామంది ట్రై చేస్తారు ఇంట్లో, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అయిపోతారు, బ్రేక్ డౌన్ అవుతారు. అది ఎమోషనల్గా కానీ లేకుంటే ఫిజికల్గా కానీ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ అండి. 73 years old, ఈజ్ వెరీ హెల్దీ. కానీ తను ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ అబ్రాడ్లో ఉంటారు. పిల్లలు అబ్రాడ్లో ఉంటారు కాబట్టి 72 ఏజ్ వచ్చింది. సో మనం కాషియస్గా ఉండాలా. రేపు పొద్దున ఇవాళ బాగున్నాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తను మెడికల్ సూపర్విజన్లో తన పాటికి తను హ్యాపీగా ఉన్నారు. తను వస్తారు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటారు. He stays in room and is quite happy with us. ఓకే, ఒకసారి మాట్లాడేద్దాం. మాట్లాడండి. హాయ్ సార్, చాలా హెల్తీగా ఉన్నారని చెప్తున్నారు. 73 ఏజ్ నువ్వు. మంచిగా నాకు పాప అండి బాబు. ఎక్కడ ఉంటారు పిల్లలు? ఎక్కడ ఉంటారు? అమెరికాలో ఉంటారండి. ఒక సిటిజన్స్, ఇంకోటి గ్రీన్ కార్డ్ ఉంది నా కొడుకు.
అక్కడే ఇంకా ఇద్దరికి పిల్లలు ఉన్నారు, ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు వెల్ సెటిల్డ్, అక్కడే సెటిల్ మనమరాలు అందరు ఆమె హ్యాపీ. నా భార్య నేను ఇక్కడ ఉంటాం. ఓకే, మాకు సరిపడేంత ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఊళ్ళో ఉన్నాయి ప్రాపర్టీస్, మీద పోయిన పిల్లలు అంటే సింగరాలు నేను అంటే నా ఎందుకు చేరారు సార్? నేను చెప్పానండి, నేను నా కాన్సెప్ట్ ఏంటంటే 60 ఏళ్ళకు లైఫ్లో రిటైర్డ్ కావాలనుకున్నాను. వ్యాపారాన్ని మానేసి నా కొడుకు అప్పు అయిపోయినా. అంటే మీకు చెప్పొద్దు ఆ విషయం, కానీ చెప్తున్నాను అంటే ఈ జనరేషన్ కి తెలియాలి కదా రిటైర్మెంట్ అవ్వాలి అనేది కూడా. నేను నా సంపాదించి సరిపోతుంది, దానికి ఎండ్ లేదు, ఇక లేదు, ఎంత సంపాదించినా దానికి ఒక ఎండ లేదు. హాయ్ సార్, ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఫెసిలిటీస్? చాలా బాగుందండి, వెరీ మచ్ సాటిస్ఫాక్షన్. అది ముఖ్యంగా స్పెషల్ కేస్ ఏదంటే డెఫ్ అండ్ ఈ నీడ్స్ మోర్ అండ్ మోర్ సర్వీసెస్ దెన్ అదర్స్. సో అందువల్ల అలాంటి ఫెసిలిటీస్ మాకు ఇక్కడ దొరుకుతుంది. ముఖ్యంగా మాధవ్ సార్ గారు మొదట అడిగాం ఆ విధంగా ప్రొవైడ్ చేయగలుగుతారు అంటే, మేము మిగతా చోట్ల కూడా అన్ని చూస్తే మాకు ఇక్కడ మంచిగా కనపడింది. సార్ ఏ విధంగా చెప్పాడో ఆ రకమైన సర్వీసెస్ మాకు అందిస్తున్నాం కాబట్టి, ముఖ్యంగా మా బ్రదర్ స్పెషల్ కేర్ ఉంది కాబట్టి వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో ఇంట్లో అసలు ఇలాంటి కేర్ పాసిబుల్ అవుతుందా? కానందుకే కదా అసలు. ఎస్, కాదు కాబట్టి ఇక్కడ సార్ కన్సల్ట్, మా బాబు కూడా డాక్టరే, డాక్టర్ అతను వచ్చి ఇక్కడ కన్సల్ట్ ఇవన్నీ చూశాడు, అతను సాటిస్ఫై అయింది కాబట్టి మిగతా వాటికన్నా బాగుంది అనే ఉద్దేశంతో మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో మేము ఏ దానిపైన వచ్చామో అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. వచ్చి చూసి వెళ్తుంటారు, ఇక్కడే ఉంటారు? నేను డైలీ 2 times వస్తాను, దగ్గర ఇక్కడే ఉంటాను, డైలీ 2 times వస్తుంటాం. ఇప్పుడు మనం వస్తున్నామని సర్వీసెస్ కాకుండా నేను సడన్ గా ఎప్పుడు వచ్చినా ఈజ్ గుడ్ కండిషన్స్, దట్ ఈస్ వాట్ అదే చెప్తున్నా కదా. కాబట్టి ఏదో సార్ వచ్చాడు ఇప్పుడు అతను చూడాలన్నా కాకుండా నేను ఎనీ టైం నేను విజిట్ చేస్తుంటా, సడన్ గా కావాలని ఆ టైం వచ్చినా ఈజ్ గుడ్ కండిషన్స్ ఉంటుంది, వాళ్ళ సర్వీసెస్ బాగుంది. అది సో ప్రత్యేకంగా డాక్టర్ మెడికల్ సర్వీసెస్ ఎలా ఉంటాయి ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది. ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. డాక్టర్స్ ఉంటారు ఇక్కడ, ఇన్ఛార్జ్ డాక్టర్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. పాపం ఎనీ టైం ఏం అడిగినా ఇమ్మీడియట్ మాకు ఇక్కడ వీళ్ళది పక్కన హాస్పిటల్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తూ ఉంటాం. మాకు అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఎనీథింగ్ ఏదైపోయినా, అందుకే మేము వెరీ సేఫ్గా ఉంటున్నాం. ఇతని దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో ఉంటున్నాం. జస్ట్ నేనేంటంటే సాటిస్ఫై అయిన వరకు, మా తమ్ముని సాటిస్ఫై అయిన వరకు ఎక్కువ విజిట్ అవుతుంది. అదర్వైజ్ నాట్ నెసెసరీ, ఎందుకంటే డెఫ్ అండ్ డెమ్ కాబట్టి కొంచెం అడుగుతుంటాడు కాబట్టి అందువల్ల నేను రావాల్సి వస్తుంది. అదర్వైజ్ నాట్ నెసెసరీ. చాలా సెక్యూర్ సేఫ్ గా ఉంటారు. సెక్యూర్ సేఫ్, అదే కదా నేను ఉన్నది. ఇక్కడ ఇన్ హౌస్ ఉండే వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయి అండ్ హైజీనిక్ మెయిన్ గా ఏంటంటే హైజీన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్ లో చాలా వొలటైల్ గా ఉంటారు వాళ్ళు, అంటే ఇన్ఫెక్షన్స్ కానీ అవన్నీ ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. కాబట్టి మనం ట్వైస్ ఏ డే మనం హైజీన్ అంటే 2 times రూమ్ కానీ వాష్రూమ్స్. సో రూమ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు చూద్దాం. ఇవన్నీ రెసిడెంట్ రూమ్స్. ఓకే, ఇది నాన్ ఏసీ రూమ్ అండి. వాళ్ళకు ఒక వార్డ్రోబ్ ఉంటుంది, వాళ్ళ థింగ్స్ పెట్టుకోవడానికి ఒక అల్మారా ఉంటుంది, ఫీడింగ్ టేబుల్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది వాళ్ళ మెడిసిన్స్ కానీ అవి కానీ స్టోర్ చేసుకోవడానికి. ఎవ్రీ రూమ్ టీవీ, మినిమం ఎమ్యూనిటీస్ అంటే ఏసీ కావాలన్న వాళ్ళకి ఏసీ ఇస్తారు, నాన్ ఏసీ ప్రిఫర్ చేసే వాళ్ళకి నాన్ ఏసీ ఉంటుంది, టీవీ, గీజర్ ఇవన్నీ ఎమ్యూనిటీస్ అయితే కంపల్సరీ ఉంటుంది. వైఫై ఉంటుంది ప్రతి రూమ్ లో. అండ్ మోస్ట్లీ మెయింటెనెన్స్ ట్వైస్ ఏ డే అవుతుందండి. అంటే మార్నింగ్ ఒకసారి క్లీనింగ్, మాపింగ్ అవి చేస్తారు, దాని తర్వాత వాష్రూమ్ కూడా క్లీన్ చేస్తారు ట్వైస్ ఏ డే. సో అది మాత్రం మనం తూచా తప్పకుండా చేస్తామండి. 9 to 9 మనం విజిటింగ్ అవర్స్ పెడతాము. ఇన్ జనరల్గా వాళ్ళ అటెండర్ ఎవరైనా వచ్చినప్పుడు ఇన్ హౌస్లో ఉండే వాళ్ళని రిసెప్షన్ ఏరియాకో లేదంటే సమ్ కామన్ ఏరియాకో అక్కడ తీసుకెళ్ళడం, కాసేపు స్పెండ్ చేయడం, మాట్లాడడం, వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెన్, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని రూమ్ కి తీసుకొని వస్తుంటారు. బట్ దే వోంట్ ఫీల్ వెరీ కంఫర్ట్ ఉండే వాళ్ళు కూడా. దే ఫీల్ హ్యాస్ దే ఆర్ హాస్టల్స్ లో ఉంటే ఎలా ఉంటారో దే యూస్ టు ఫీల్. అది మన దగ్గర అదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళంటే పొద్దున వస్తారు, చూసి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఈ రూమ్ రెసిడెంట్ అవ్వు ఉన్నారు, వాళ్ళు తిరుపతి, సో అక్కడి నుంచి ఎవరైనా వచ్చినారనుకోండి, వాళ్ళు పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం అంటే వాళ్ళకి అడిషనల్ కాస్ట్, మళ్ళీ ఏదో హోటల్ తీసుకొని అక్కడ ఉండాల్సి వస్తుంది.
కాకపోతే ఒకరు ఇద్దరు ఉన్నారంటే మేమే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి కావాల్సింది బెడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏ టైంకి వస్తే ఆ టైంకి వాళ్ళు ప్రియర్గా ఇన్ఫామ్ చేస్తే మీల్ ఇచ్చేసి వాళ్ళని ఇక్కడ ఫ్రీగానే ఉంచుతాం మనం, వాళ్ళు ఉండొచ్చు. సో ఇందాక రీహాబ్ చూసాం, అక్కడ ఫెసిలిటీస్ చూసాం, అంటే ప్రజెంట్ నేను ఎల్డర్లీ కేర్ దగ్గరికి వచ్చేసా. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి ఇట్లాంటివి తెలుసుకుందాం. చాలా కంఫర్టబుల్గా ఉండే అండ్ టెన్షన్ లెస్గా ఉండడానికి పిల్లలకి కనిపించింది. సో ఇక్కడ ఎల్డర్లీ కేర్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఎల్డర్లీ కేర్ అక్కడ అంటే మేడం రీహాబిలిటేషన్ ఏంటంటే కంప్లీట్గా బెడ్ రెడ్ ఉన్న వాళ్ళకి, పారలైజ్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం ఆ రీహాబిలిటేషన్ పెట్టాము. ఎల్డర్లీ కేర్ అంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా మేడం, అంటే ఎవరికైతే ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంచెం కేర్ అనేది అవసరం ఉన్నది, లేదా చాలా బాగున్నారు, కృష్ణారెడ్డి గారిని చూసాం కదా, అలా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కాషియస్గా ఉంటారు వాళ్ళంతా, అంటే రేపు ఈ రోజు బాగుంది రేపు ఏమవుతుందో తెలియదు, టైంకి అంటే ఏజ్ పెరిగిన కొద్దీ మర్చిపోయి టాబ్లెట్స్ డబ్బులు రెండుసార్లు వేసుకోవడం, లేకుంటే టైం గుర్తుపట్టుకోవడం, డిమెన్షియా పేషెంట్స్ ఉంటారు, ఏజ్ వల్ల కొంచెం మరుపు అనేది వస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసం అంటే హెల్త్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుందాము. సో ఒకసారి రూమ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. రిటైర్మెంట్ హోమ్ డైనింగ్ చూసాం కదా, ఇప్పుడు రూమ్ వర్క్ వచ్చేసా. ఇక్కడ ఫెసిలిటీస్ తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ అడుగు పెట్టగానే ఎవ్రీ రూమ్లో ఒక మెనూ అండ్ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్ సజెస్ట్ చేసినవి ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్లో ఏమి ఇవ్వాలి, మార్నింగ్ మిడ్ మార్నింగ్లో ఏమి ఇవ్వాలి, లంచ్ ఏమి ఇవ్వాలి, స్నాక్ ఏమి ఇవ్వాలి, డిన్నర్ ఏమి ఇవ్వాలి, అండ్ ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి, అంటే వాళ్ళకి అస్సలు నచ్చకపోవడం కావచ్చు, లేదంటే ఫుడ్ ఎలర్జీస్ ఉండడం కావచ్చు. సో ఇక్కడ చాలా పర్టికులర్గా అవి మాత్రమే అవాయిడ్ చేసి మిగతా వాళ్ళు కావాలంటే సర్వ్ చేస్తుంటారు. సో చూస్తుంటే ఇది నాకైతే రిటైర్మెంట్ హోమ్ రూమ్ లాగా లేదు, వాళ్ళ పర్సనల్ రూమ్ ఉంటే ఎలా ఉంటుందో, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన థింగ్స్ పెట్టుకోవడానికి కావచ్చు, అట్లే కనిపిస్తున్నాయి. ఏంటంటే అంటే ఒక వాళ్ళ పర్సనల్గా ఇంటికి వెళ్తే రూమ్ అటైర్ ఎట్లా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. నో రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. అంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ కావాలంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీల్ రావాలి, అదర్వైజ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే. సో వాళ్ళ కిడ్స్ ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు, కమ్యూనికేషన్ ఎలా అండి? ఇప్పుడు వెబ్ క్యామ్ పెట్టుకోవచ్చు అండి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడైతే చూసారు కదా, వెబ్ క్యామ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి మేము దూరం ఉంటున్నాం, ప్రాపర్ కేర్ దొరుకుతుందో లేదో, అంటే మనం చెప్పేది వేరే, వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు చూసేది వేరే ఉంటుంది. కాబట్టి అలో అంటే మీరు వెబ్ క్యామ్స్ పెట్టుకోవచ్చు అండి మీ ఇండివిజువల్ రూమ్లో. ఇఫ్ ఎట్ ఆల్ అంటే వాళ్ళకి సర్వీసెస్ కరెక్ట్ దొరుకుతుందా లేదా అనేది మనం ఇప్పుడు మన పేరెంట్స్ని పెట్టుకున్నా, మన పేరెంట్స్ ఇక్కడ పెట్టినా కానీ మనకు అది ఎక్కడ ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. ఈవెన్ ఒక వెబ్ కెమెరా కూడా మీరు రూమ్ లో పెట్టుకొని సర్వీసెస్ చూసేసుకోండి అని అంత ఓపెన్ ఛాలెంజ్ గా అనిపిస్తుంది. అంత రిలెంట్లెస్ గా మనం సర్వీస్ ఇచ్చినప్పుడే అది చెప్పగలుగుతాం మీరు, లేకుంటే మాత్రం చాలా కష్టం. వాళ్ళకి ఇక్కడ ఎనీ టైం 9 to 9 అండి. అది కూడా నైట్ ఎవరిని స్టే చేయనివ్వట్లేదు. ఒకవేళ పిల్లలు ఫస్ట్ ప్రియర్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ రోజు ఉంటాం మేము అన్నప్పుడు, దెన్ దే కెన్ స్టే. అట్లాంటి రెస్ట్రిక్షన్స్ మిగతా రీహాబ్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి ఎల్డర్లీ కేర్ లో డిపాజిట్స్ జాయిన్ చేయాలంటే కూడా మన దగ్గర అంటే ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ అండి. మనం ఎటువంటి డిపాజిట్స్ కానీ లేకుంటే బల్క్ అమౌంట్ కానీ మనం కలెక్ట్ చేసేది ఏంటంటే టారిఫ్ ఫిక్స్ చేస్తాము. ఆ టారిఫ్ జాయినింగ్ ముందర కడతారు, దాని తర్వాత ఎవ్రీ మంత్ కట్టుకుంటాం అంతే. దట్ ఇట్ సెల్ఫ్ సర్వ్స్ యాస్ డిపాజిట్స్ అండ్ టారిఫ్, మంత్లీ టారిఫ్ అంతే. పెద్ద కాంప్లికేటెడ్ రూల్స్ ఏం లేవండి. సో ఒక్కసారి ఇందాక అక్కడ రిటైర్మెంట్ గెస్ట్ రూమ్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. హాయ్ అమ్మా, నమస్తే. హాయ్ నమస్తే. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగుంది, సంతోషంగా ఉంది. ఇంట్లో ఉన్నట్టు బాగా ఫ్రీగా ఉన్నాను.
భోజనం అంటే ఎత్తుకుంటే దాంట్లో ఏం తక్కువనే లేదు. తినేదానికి ఇది కడుపు కావాలి. ఎన్నెళ్ళు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి మీరు? నేను వచ్చాను అలా 15 రోజులు అవుతున్నది. ఎట్లా ఉంది ఇక్కడ? బాగానే ఉంది నాకు. మన ఇంటోలాగానే జరుగుతున్నది. అది భోజనం భోజనం అంటే మా భోజనం లాగా ఉండదు కదా ఎట్టయినా. అయినా పర్వాలేదు, అన్నం మట్టు ఫస్ట్ క్లాస్గా ఉంటున్నది.